హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో ఈరోజు అయితే కద్దు కీర్ అనమాట. ఇంట్లో ఈజీగా మంచిగా హోటల్ స్టైల్లో ఫంక్షన్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా డాల్డా వేసుకోవాలి. డాల్డా వద్దనుకున్న వాళ్ళైతే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ముందుగా డాల్డాను వేసుకొని వేడయ్యాక కిస్మిస్లను వేసుకొని వేయించుకోవాలి. కాజు తినే వాళ్ళైతే కాజు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కద్దు కూడా దొరుకుతుంది, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. కిస్మిస్లని మంచిగా ఏదైనా కూడా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బుగ్గలా వస్తాయి, వచ్చినప్పుడు మనం తీసేసుకోవడమే. చూడండి ఇట్లా ఎంత మంచిగా వస్తాయో. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సగ్గు బియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకున్న ఈ నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సాబ్దాన్ మంచిగా ఉడికిన తర్వాత సోరకాయని మంచిగా తురిమి ఆ వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి. తీసి పెట్టిన తర్వాత ఇలా సోరకాయ తురిమిన దాన్ని మాత్రము ఇందులో వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా గట్టిగా స్క్వీజ్ చేసేసేయాలి. చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యము సోరకాయ ఉడికిన తర్వాత కొంచెము ఒక పిడికడంతా ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి. ఇడ్లీ రవ్వ ఒక 10-20 మినిట్స్లోనే ఉడికిపోతుంది తొందరగా. ఇప్పుడు ఇలా ఇడ్లీ రవ్వ ఉడికిన తర్వాత షుగర్ మాత్రం వేసుకోవాలి. షుగర్ కొలతేం లేదండి, తగినంత వేసుకోండి. షుగర్ కరిగినాక టేస్ట్ చూసుకొని సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి. వేసుకొని దీన్ని కాసేపు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పాలను వేసుకోవాలి. మా పాలైతే చిక్కటివి. ఇలా పాలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి. లైట్గా అట్లా వేసుకోవాలి. వేసుకొని ఇదైతే పీకాకోవా అంటారు. షాప్లలో మనం మార్వాడి షాప్లలో అయితే అడిగితే ఇస్తారు. ఇప్పుడు దీన్ని మంచిగా పీకాకోవాని ఇలా వేసుకోవాలి విడివిడిగా. పీకాకోవా అంటే షుగర్ లేకుండా అన్నమాట, షుగర్ ఉండదు దీంట్లో అస్సలే. ఇట్లా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకొని ఇప్పుడు ఫైనల్గా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ నేను షుగర్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పిస్తా పప్పు, బాదం, కాజు వేసి చేసిన పౌడరు. అలాగే కిస్మిస్లో వేసుకోవచ్చు. కద్దు కీర్ అయితే మంచి కద్దు కీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ కద్దు కీర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.